మంట్ర మండలం మార్టేరులో సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి మంటలు వెలిగించారు. ప్రతి ఇంట రంగురంగుల ముగ్గులు దర్శనమిస్తున్నాయి. పండుగ సందర్భంగా పట్టణం నుంచి పల్లెకు రావడం ఎంతో సంతోషంగా ఉందని, అందరూ ఒకచోట చేరి పండుగ జరుపుకోవడం ఆనందాన్నిస్తోందంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబురాలపై వివరాలు మనకు నరసింహారావు అందిస్తారు. అంతేకాకుండా ముక్కను కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈ సంక్రాంతి పండుగని సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు. అంతేకాకుండా కూడా చిన్న పెద్ద తేడా లేకుండా కూడా చిన్నారులు కానీ పెద్దవాళ్ళు కానీ అంతేకాకుండా ఉమ్మడి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇతర రాష్ట్రాల్లో ఉన్నా విదేశాల్లో ఉన్నా కూడా ఈ సంక్రాంతి పండుగకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత గ్రామానికి వస్తుంటారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం మనం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర మండలం మార్టేరు గ్రామంలో ఉన్నాం. అయితే ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే ఉన్నారో మహిళలు కానీ చిన్నారులు కానీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడే భోగి మంట వేశారు. ఆ తర్వాత ఇంటి ముందు ముగ్గులు వేసి రంగు వల్లులు చల్లారు. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడికి కొంతమంది మహిళలు ఉన్నారు. వారి మాటలో మనం చెప్పండి, ఏంటి ఈ సంక్రాంతి పండుగ, ఏంటి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏంటి? ఈ సాంప్రదాయాలు కనుమరుగుతున్న రోజుల్లో దేశం అన్ని చోట్ల కూడా మన ఈ పండుగని బాగా జరుపుకుంటాం. ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మార్టేరు గ్రామంలో అందరూ కూడా పండగకి ప్రత్యేకం హైదరాబాద్లో పనిచేస్తారు.